అంటే చూడండి వర్షం స్టార్ట్ అయింది. కరెక్ట్గా మనం మెట్రోకి వెళ్దాం అని ఫిక్స్ అయితే చూడండి వర్షం ఎలా స్టార్ట్ అయిందో. కావాలని ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు అయితే అయిపోయినాయి. సో బియాండ్ డీసీపీ బ్యాంక్ ద్వారా నేనైతే డబ్బులు విత్డ్రా చేయబోతున్నాను. ఎంత ఛార్జెస్ అవుతున్నాయో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. 79 రింగెట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1700 రూపాయలు అనమాట. ఒకవేళ మీ పిల్లల్ని తీసుకెళ్లారనుకోండి 1500 రూపాయలు ఒక్కొక్క చిల్డ్రన్ కి. సో ఇప్పుడు మనమైతే చైనా టౌన్కి వెళ్తున్నాం. మనం ఉండే ఏబిఎన్బి పక్క రోడ్లు అనమాట. వర్షం పడింది ఇప్పుడే, మామూలు వర్షం. ఇందిరా అంత పెద్ద బ్యాంకా. సో ఇప్పుడైతే అబ్జర్వేషన్ డెక్ అయితే అడల్ట్కి 80 అనమాట రింగెట్లు. అదే స్కై టెర్రస్ మీద నుంచి, అంటే స్కై టెర్రస్ అంటే ఇక్కడి నుంచి చూసేది చూస్తున్నారు కదా, అదే అబ్జర్వేషన్ డెక్ అయితే ఇక్కడి నుంచి అనమాట. సో ఇప్పుడు నేనైతే స్కై టెర్రస్ తీసుకోబోతున్నా. ఒకవేళ ఈ రెండు కావాలనుకుంటే అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారా? అలా అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక వీలాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అదే ఈ వీడియో అనమాట. సడన్ గా కౌలాలంపూర్ సిటీకి వెళ్ళిన తర్వాత బ్లాగ్ చేయాలనిపించింది, అందుకని చెప్పేసి బ్లాగ్ చేశాను. మలేషియాకి వెళ్ళిన పర్పస్ ఏంటంటే WBNF అనే ఒక నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసం అని వెళ్ళామన్నమాట. దాంతో పాటు ఈ వీలాగ్ అయితే రికార్డ్ చేశాను అనమాట. నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ సంబంధించి ఒక వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. దాంతో పాటు మలేషియాలో కౌలాలంపూర్ సిటీ అలాగే లంకావి ఈ రెండు ప్లేసెస్ ని తక్కువ బడ్జెట్ లో 7 days కి ఐటనరీ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి ఈ లాగ్ చూస్తే దాంతో పాటు అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే బేసిక్ గా నేను ర్యాండమ్ గా స్టార్ట్ చేశాను అనమాట. ర్యాండమ్ అంటే ర్యాండమ్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఒక థాట్ వచ్చింది, అరే మనం ఇంత దూరం వచ్చి ఒక బ్లాగ్ చేస్తే బాగుంటది, నేను ఏమేమి తిరుగుతున్నాను, ఎట్లా తిరుగుతున్నాను, ఎలా అని ఒకసారి మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను బ్లాగేజ్ చేశాను. కాకపోతే ఏంటంటే ఒక తలా తోక లేకుండా చేయకుండా ఫస్ట్ ఇక్కడ ఇండియాలో నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎయిర్బిఎన్బిలోకి ఎలా చెక్ ఇన్ అవుతున్నాం ఏంటనేది దీని తర్వాత బిట్టిన నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోదాం. సో లేట్ చేయకుండా వీడియోలో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనమైతే ఎయిర్బిఎన్బిలో చెక్ ఇన్ అవ్వబోతున్నాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఈ బాక్సుల్లో మన తాళాలు అయితే వేస్తారనమాట. సో ఈ తాళాలు మనం పెట్టి పిన్ కోడ్ ఇస్తారు. సో ఈ పిన్ కోడ్ని మనం యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ తాళాలు అయితే తీసుకోవాలి. నాలాగే ఇంకొక అతను వచ్చారనమాట. సో అతను తీసుకుంటున్నారు ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లాగైతే. 23 అనమాట. సో దీంట్లో ఇప్పుడు పిన్ కోడ్ కొట్టామంటే సో నాది ఇలా ఓపెన్ అయిపోయింది. సో తాళం. సో ఇది సంథింగ్ మనం రూమ్ ఇప్పుడు చూపిస్తాను. ఓకే చాలా. సో ఇదనమాట ఎయిర్బిఎన్బిది. ఇప్పుడు తాళం తీసాను. అబ్బో ఏదో కొడుతున్నారు అయ్యే గట్టిగా. ఇది మన రూము. నెక్స్ట్ 5 రోజులు ఉండేది. లైట్లు వేసాం ఉన్నాయి. సో చక్కగా వావ్. హాయ్ బాయ్స్. క్రేజీ. ఓ వావ్. కేఎల్ టవర్ ఇది 20వ ఫ్లోర్. నైస్ అమ్మా, అది విషయం. నేను ఎన్ని సప్త సముద్రాలు దాటి ఏ ప్లేస్కి వెళ్ళినా సరే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మటుకు కామన్ అండి. నేను ఇండియాలోనే ప్యాక్ చేసుకుని మొత్తం ఈ దేశానికి అయితే వచ్చాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా సింపుల్గా ఉండిద్ది. ఓట్ మీల్ అనమాట. ఓట్స్, తర్వాత ఒక ఫ్రూట్, ఎనీ ఫ్రూట్, తర్వాత ప్రోటీన్ పౌడర్. అక్కడ చూస్తున్నట్టుగా స్క్రీన్ మీద. సో ఆ బ్యాగ్ నిండా వేసుకుని వస్తాను. ఒక స్కూప్ వేస్తాను. ఓట్స్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. మీల్ని ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కడుపు అనేది చాలా ఫీలింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తాం, వాకింగ్ చేస్తాం కాబట్టి. సో గుడ్ మార్నింగ్ అందరికీ.
సో మనం నైట్ ఫ్లైట్ అనేది డిలే అయింది అనమాట, 1/2 అవర్ 45 minutes. కౌలాలంపూర్ సిటీలోకి వచ్చేసరికి దగ్గరగా 12-12:30 అయిపోయింది కౌలాలంపూర్ టైమింగ్ లో. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అవి ఇవి తెచ్చుకుని, వాటర్ కూడా లేవు, బేసిక్ నీడ్స్ వాటర్ అవన్నీ తెచ్చుకునేసరికి ఆల్మోస్ట్ 2:30-3 అయిపోయింది. పడుకునేసరికి లేట్ గా లేసాను. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం మనం 8 నుంచే డే స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఏమైందంటే రికవరీ లేదు. ముందు నుంచి 24 hours నుంచి ట్రావెల్ లోనే ఉన్నాం. సో డే ట్రావెల్ అంటే లాస్ట్ టైం మనం థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఏంటంటే నైట్ ట్రావెల్ పెట్టుకున్నాం. కాకపోతే నిద్ర లేకపోవడం వలన సేమ్ అదే ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా అంతే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఫుడ్ అనేది సరిగ్గా ఉండుంటే కనుక నేనైతే మంచిగా రికవరీ అయిపోయి ఉండేవాడిని. ఒక 2 hours డిలే అయిపోయింది. ఇప్పుడైతే ఓట్ మీల్ తినేసేసి బట్టు కేవ్స్ కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. ఇండియాలో ఓలా, ఊబర్ అలాగో ఇక్కడ వాళ్ళకి గ్రాబ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు గ్రాబ్ డౌన్లోడ్ చేసుకోండి. ఫుడ్ డెలివరీ ఉంటుంది, మనలాగే స్విగ్గీ, జొమాటో, క్యాబ్ ఉంటుంది, తర్వాత ఫుడ్ మార్ట్ ఉంటుంది, తర్వాత గ్రాసరీస్ అని రకరకాలుగా ఉంటది. డెఫినెట్ గా మీకు ఉపయోగపడిద్ది. ఇంకొకటి ఏంటంటే మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే, చీప్ గా ట్రావెల్ చేయాలంటే మెట్రో సర్వీస్ ఉంటుంది. LRT, MRT అని ఒక సర్వీస్ ఉంటుంది. మీకు చూపించడం కోసం తీసుకుంటున్నాను ఎలా ట్రావెల్ చేయాలి బట్టు కేవ్స్ కి. నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. ఇంకొక 5 minutes లో అరౌండ్ నాకైతే 1 hour చూపిస్తుంది. గ్రాబ్ లో అయితే 20 ringgits చూపిస్తుంది. అదే మీరు కనుక మెట్రోలో వెళ్తే కనుక టోటల్ గా 3 ringgits తో ఖతం చేయాలి. లెట్స్ గో. అంటే చూడండి వర్షం స్టార్ట్ అయింది. కరెక్ట్ గా మనం మెట్రోకి వెళ్దాం అని ఫిక్స్ అయితే చూడండి వర్షం ఎలా స్టార్ట్ అయిందో. అంటే మీకు చూపిద్దామని నేను అనుకున్నా, బట్ ఏం చేస్తాం. అయితే ఇప్పుడు ఏం చేశానంటే తెలివిగా గ్రాబ్ బుక్ చేశాను. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు డీటెయిల్గా లైక్ ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నాకు ఎంత పడిందంటే గ్రాబ్ మెట్రోకి వెళ్తే దగ్గరగా 150 rupees అవుతుంది పర్ పర్సన్. అదే నేను ఇప్పుడు గ్రాబ్ బుక్ చేశాను కదా, గ్రాబ్లో అయితే నాకు ఇప్పుడు చూపించిన టైంకి అయితే 600 రూపాయలు, 610 చూపిస్తుంది. సో అదనమాట వర్షం నన్ను వెంటాడే ఎమోషన్. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ వేసినా సరే ఖచ్చితంగా వర్షం అయితే పడింది. నేను తెలివిగా అందుకే అని చెప్పేసి నేను మెట్రోకి వెళ్ళకుండా గ్రాబ్ బుక్ చేసింది దానికే. అది బ్యాకప్ ప్లాన్ అయితే పక్కాగా వేసుకోండి ఒకవేళ వర్షాకాలంలో వస్తే. ఎందుకంటే వర్షాకాలమైనా కాదు, యూ కాంట్ ప్రిడిక్ట్ ఎనీ టైం. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు అస్సలు తెలియదు. సో చెప్పా కదా ముందు నాకు 600 చిల్లర పడింది. అదే మీరు మెట్రోకి పోతే అరౌండ్ ఒక 150 రూపాయలు పడుతుంది. ఇది భగవంతుడా కుమారస్వామి నీ దగ్గరికి వస్తే భలే వర్షాన్ని తీసుకొచ్చావయ్యా. సో మామూలుగా కాదు, బయలుదేరినప్పుడు జస్ట్ నార్మల్గా స్టార్ట్ అయింది. ఇప్పుడైతే దంచి కొడుతుంది, చిత్తక్కుటేస్తుంది. సో అట్లీస్ట్ ఇంత దూరం వచ్చాము, మనకి ఆయన దర్శనం చేసుకుని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కూడా కన్ఫ్యూషన్లో ఉన్నా. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తాం చెప్పండి. అమ్మాయ్యా వర్షం అయితే తగ్గింది నాయన, చాలా థ్యాంక్ యూ నాయన. చాలామంది ఫారినర్సే ఉన్నారు మనోళ్ళ కంటే. ఇక్కడ ఒక జూ కూడా ఉంది, చూసారుగా సౌండ్. నెమలి స్వీట్స్ కావాలంటే తీసుకోవచ్చు. Yo, bro. గుడి లోపల చూపిట్ల దేవుణ్ణి కావాలని.
కేవ్స్ టెంపుల్ మొత్తం దర్శనం అంతా అయిపోయాక ఆల్మోస్ట్ మీకు లంచ్ టైం అవుతుంది. టెంపుల్ కింద చాలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే వాటిల్లో రాణి విలాస్ అని ఒక రెస్టారెంట్ ఉంది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. మన తమిళనాడు స్టైల్లో ఫుడ్ పెట్టారు. సూపర్గా ఉంది అనమాట. వర్త్. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రై చేయండి. ఈ ప్లేట్లో ఉన్న అన్నీ అద్భుతం, అన్నీ టేస్ట్ చేశాను. ఫైనల్గా బట్టు కేవ్స్ నుంచి ఇక్కడికి వచ్చాం. మనం ఏమనుకున్నామంటే మెట్రోలో వద్దాం అనుకున్నాం. అసలు మెట్రోలో నాకు రాసి పెట్టలేదు అనుకుంటా మలేషియాలో. బేసిక్గా ఏంటంటే వర్షం పడుతుంది. మళ్ళీ రిపీటెడ్గా స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి మళ్ళీ, అంటే రిస్క్ కాదు బేసిక్గా ఈసారి వెళ్ళిపోదాం తాడో బేడో అనుకున్నాం. బట్ వాక్ 15 నిమిషాలు ఉంది. మళ్ళీ దాని తర్వాత దిగి ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ మారాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 15 మినిట్స్ వాక్ ఉంది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. బేసిక్గా అక్కడికి వచ్చానంటే కింగ్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. ఇది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేశాను, మనకి అలా అనుకూలించట్లా వర్షం పడుతుందని చెప్పేసి గ్రాబే తీసుకున్నాను. గ్రాబ్ నాకు దగ్గరగా ఒక 350 రూపీస్ పడింది బట్టు కేవ్స్ నుంచి కింగ్ ప్యాలెస్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏముందో కింగ్ ప్యాలెస్లో మీకు ఒకసారి చూపిస్తాను. పదండి. ఇక్కడ వరకే ఎంట్రీ ఉండిద్ది అనమాట. లోపలికి ఇక్కడ దాకా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటాం. చూసారా ఏంటంటే ఆ కేఎల్సిసి టవర్ ఉంది కదా, ఈ టవర్ దగ్గర నుంచి చూసారా ఈ పిల్ల తీసుకుంటుంది అలా పట్టుకుంటున్నట్టు. మీరు కూడా పట్టుకున్నట్టు ఊహించాలి. సో ఇది టీఆర్ఎక్స్ అని చెప్పేసి ఎక్స్చేంజ్. ఇది కొత్తది. ఇది మాల్ ఓపెన్ చేస్తున్నారు. ఇది మెర్డరక్ సంథింగ్ ఇది స్పెల్ ఇక్కడ రాసాను. స్పెల్ మర్చిపోతున్నాను నేను ఇక్కడికి వచ్చాక, కౌలాలంపూర్ వచ్చాక. ఎగ్జాక్ట్గా పేర్లేమే పలకలేకపోతున్నాను నేను. క్షమించండి ఎవరైనా చూస్తే పలకలేకపోతే. ఇదిగోండి. ఈ కింగ్స్ ప్యాలెస్ విజిట్ చేశాక నాకు ఒకటి అనిపించింది భయ్య, లోపలికి ఎంట్రీ లేనప్పుడు వెళ్ళి ఏం అవసరం అని. వర్షం మూలన హాఫ్ ఆఫ్ ది డే అయితే బిస్కెట్ అయిపోయింది. అంచేత రూమ్ కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకుని నైట్ డిన్నర్ కి అయితే నైట్ మార్కెట్ కి వెళ్ళాను. ఇవాళ డే 2 అయితే ఫుల్గా ఆక్యుపైడ్ అయిపోయాను భయ్య. ఫస్ట్ టీఆర్ఎక్స్ ఎక్స్చేంజ్ అని ఒక మాల్కి అయితే నేను కొలాజన్ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్లేవర్డ్, ఇది మేడ్ ఇన్ మలేషియా అంట. అప్పుడు చూశాను. ఇండియాలో అయితే నేను తీసుకుంటున్న కొలాజన్కి ఇక్కడ కొలాజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు లెట్స్ ఇండియాలో ఒక 1600 అవుతుంది. ఆ బ్రాండ్ వేరేది. ఇది మటుకు ఇక్కడ 98 రింగిట్స్ అంటే దగ్గరగా 2100 2000 చిల్లర పడుతుంది. సో ట్రై చేద్దాం. 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, కాఫీ చాక్లెట్, తర్వాత ఇది కూడా ఉంది. చూద్దాం, ఇది చూసి చెప్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరితో తెప్పించుకుంటే బెస్ట్. అంటే నేను కాఫీ మార్చిలో మానేశాను అనమాట. అంటే 2025లో మార్చిలో మానేశాను. సో అందుకని చెప్పేసి చాక్లెట్ ప్లస్ ఓట్స్ తీసుకుంటున్నాను. బ్రో వచ్చి చెప్పారు. థ్యాంక్ యూ బ్రో. అంటే నేను మర్చిపోయాను అనమాట. బేసిక్గా నేను ఒక ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా పెట్టుకున్నాను, ఏదో ఒకటి తీసుకోవాలి, చేంజ్ చేయాలి అని. సో అందుకని చెప్పేసి నేను అది పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు అయితే అయిపోయినాయి. సో నియాన్ DCP బ్యాంక్ ద్వారా నేనైతే
డబ్బులు విత్డ్రా చేయబోతున్నాను. ఎంత ఛార్జెస్ అవుతున్నాయో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. పదండి. నేను ఇక్కడైతే 500 రింగిట్స్ని విత్డ్రా చేయబోతున్నాను అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,292 రూపాయలు. ఈ రేట్ అనేది ఆ రోజున్న ఎక్స్చేంజ్ రేట్ ప్రకారంగా మనకైతే ఈ మనీ విత్డ్రా అయితే అవుతుంది అనమాట. ఇండియా నుంచి మలేషియా వచ్చేటప్పుడు నేను ఎటువంటి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకురాలేదు. ఈవెన్ మలేషియాలో కూడా ఎక్కువ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయలేదు. ఎందుకంటే ఇండియాలో ఒక రేట్ ఉంది, మలేషియాలో ఒక రేట్ ఉంది. అంటే హైయెస్ట్ ప్రైస్ అయితే పెట్టాల్సి వస్తుంది. అంచేత ఇలా DCB బ్యాంక్ లో డబ్బులు లోడ్ చేసుకుని మనం ఏదైనా కంట్రీకి వచ్చినా సరే ఆ రోజున్న ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ ప్రకారంగా అయితే మనకి మనీ అయితే విత్డ్రా అవుతుంది. 500 రింగిట్స్ కి నాకు ఎటువంటి ఛార్జ్ అయితే పడలేదు. ఎందుకంటే ఫస్ట్ నియాన్ 3 ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీ అనమాట. దాని తర్వాత 425 రూపాయలు ప్లస్ GST అయితే ట్యాక్స్ చేస్తారు ఇండియన్ కరెన్సీలో. సో మీకు ఉపయోగపడిద్ది అని చెప్పేసి మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు నియాన్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. షాపింగ్ అంతా అవగొట్టుకున్నాక WBNF అని ముందు స్టార్టింగ్ వీడియోలో చెప్పా కదా, ఆ నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసం అని మనం ఆ ఈవెంట్ కి అయితే వెళ్ళాను భయ్య. దగ్గరగా 2 రోజులు బ్యాక్ టు బ్యాక్ అయితే ఈవెంట్ కి వచ్చాను. హాఫ్ ఆఫ్ ద డే అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడే. ఫ్యూచర్ లో నన్ను కూడా ఈ స్టేజ్ మీద చూస్తారు భయ్య. బేసిక్ గా మన ఐడియా ఏంటంటే అప్పటికప్పుడు ఎక్కేయటం కాకుండా ఒక్కసారి వచ్చి బ్యాక్ స్టేజ్ లో ఎలా ఉంటదని ఎక్స్పీరియన్స్ కోసం మనం అయితే ఇంత దూరం వచ్చాం అనమాట. ఇప్పటిదాకా నా లైఫ్ లో ఒక ఇంటర్నేషనల్ షో నేను ఎప్పుడు కని విని ఎరగను, కానీ మంచి ఎక్స్పీరియన్స్ తో అయితే ఈ కంట్రీని వదిలేసి వెళ్తున్నాను. ఇప్పుడైతే బుకీ బింగ్టాంగ్కి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు WBNF షో చూసుకుని ఎలా బుక్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ చేస్తున్నాను, బై టికెట్స్. సో వెళ్ళాల్సిన డెస్టినేషన్. సో నేను ఇక్కడ ఉన్నా, బందర్లో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసింది. ఇది లైన్ వచ్చి KGL అనమాట. సో నాకు 3.90 అంటే ఒక రింగిట్ వచ్చి 20 రూపాయలు. కాబట్టి ఎంతమంది వెళ్తున్నాం ఏంటనేది ఇచ్చేసి ప్రెస్ 2 పెట్టాను, కన్ఫర్మ్ కొట్టాను. అంటే టోటల్ మనం 10 రింగిట్స్ వేసాం. అంటే 7.80 అయ్యింది. సో ఇద్దరికి కలిపి తిరిగి మనకి వచ్చింది, కాయిన్స్ వచ్చింది. సో వచ్చేలా అన్నమాట. సో ఇలా ఉంది చూసారా, ఎలా పెట్టారా సరిహద్దులు. ఎవరు మనలాగా సెక్యూరిటీ ఏం అవసరం. అటుపక్క చూడండి. నేను రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ బుకిట్ బింగ్టాన్ కి అయితే 45 మినిట్స్ లో రీచ్ అయిపోయాను. ఇంకా మనకి నైట్ డిన్నర్ కి ఆకలేస్తుంది అనమాట. సరే అని చెప్పి ఫేమస్ గా ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి తిందాం అని చెప్పేసి డమస్కస్ అని ఒక ప్లేస్ ఉంది భయ్య, రెస్టారెంట్. ఇది సిరియాకి సంబంధించింది. చాలా అంటే చాలా హ్యూజ్ క్రౌడ్. నాకైతే మైండ్ పోయింది, ఎంతమంది ఉన్నారేంట్రా అని. సరే టేస్ట్ చేద్దాం అని చెప్పి ఆ క్యూలో అలాగే లైన్ లో నుంచున్నాను. దగ్గర ఒక 45 మినిట్స్ వేసుకోండి. 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత టేస్ట్ చేశాను. మరీ తీసి పడేసే అంత అయితే లేదు. టేస్ట్ వైజ్ అయితే ఓకే. స్విమ్మింగ్ కూడా ఉంది. లాస్ట్ 2 డేస్ నుంచి దీన్ని యూస్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది. ఇప్పుడైతే వర్కౌట్ చేసేసాను. వర్కౌట్ అయితే డన్. నెక్స్ట్ ఇప్పుడైతే షోకి వెళ్ళాలి, ఒక మీల్ తినాలి. లేచిన అమ్మటే వచ్చాను. లేవటం కూడా చాలా లేట్గా లేచాను. అసలు ఇక్కడ ఉంటే అసలు లైఫే డిఫరెంట్ ఉంది మలేషియాలో. ఈ బిల్డింగ్ల మధ్యన అసలు ఈ ప్రపంచమే వేరండి బాబు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎలా ఉంటున్నారో కానీ. బట్ స్మాల్ టౌన్ గాయ్ ఇలాంటి పెద్ద ప్రదేశానికి రావడం అనేది మీకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటనేది. సో మనం విలువలు ఎప్పుడు మర్చిపోం. బట్ యా, సో అది ఇప్పుడైతే డే 3ది. సో ఇప్పుడైతే ఎక్వేరియం KLCC దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. టికెట్ ఛార్జ్ ఒక 2000 ఎంతో సమ్ చేంజ్ ఉంది. ఒకసారి టికెట్ తీసుకుని మీకు చెప్తాను ఎంత ప్రైస్ ఏంటనేది. ఓకే, సో ఇది ఎక్వేరియంకి KLCCకి ఎంట్రన్స్. సో మనం అయితే డౌన్ స్టైర్స్ తీసుకోవాలి. క్యూ చూసారా? మనం నాన్ మలేషియన్ సిటిజన్ కాబట్టి 79 రింగెట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1700 రూపాయలు అనమాట. ఒకవేళ మీ పిల్లల్ని తీసుకెళ్లారనుకోండి 1500 రూపాయలు ఒక్కొక్క చిల్డ్రన్ కి.
భయ్యా ఒకటైతే చెప్తున్నాను, ఈ ఎక్వేరియం కేఎల్సిసిలో నేను ఇప్పటిదాకా ఇన్ని రకరకాలైన చేపలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ, మీ పిల్లలతో వస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళందరినీ చూశాను, వాళ్ళు బుడ్డ పిల్లల్ని భలే తీసుకొచ్చారనమాట. వాళ్ళు లిటరలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ చేపల్ని. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం ఫోన్లో తప్పించి ఇలాంటి పిరానా చేపలు కానీ ఇంకా వేరే ఏదైనా చేప అయినా కానీ మనం చూడలేం భయ్య. ఫ్యామిలీతో వస్తే పక్కగా ఈ ఎక్వేరియం కేఎల్సిసిని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లాగా సో ఇప్పుడు మనమైతే చైనా టౌన్కి వెళ్తున్నాం. మనం ఉండే ఎయిర్బిఎన్బి పక్క రోడ్లు అనమాట. సో
అక్కడి నుంచి ఒక 4 minutes వాక్ అనమాట బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ అనమాట. సో బస్ స్టాండ్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడి నుంచి చైనా టౌన్, అంటే దీన్ని పిటలింగ్ స్ట్రీట్ మార్కెట్ కూడా అంటారు అనమాట. సో ఇక్కడి నుంచి ఒక 10 minutes చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్నీ కొనాలి. అంటే ఏదో చిన్న చిత్తగా ఏదో చీప్గా దొరుకుతాయంట. సామాగ్రి అని చేసాను లైక్ పెద్ద ఏం కాదు, ఇక బట్టలు ఉంటాయి కదా, ఏయో ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించినవన్నీ కొన్నాం. అట్ ద సేమ్ టైం కొన్ని జిమ్కి షూ కూడా అయిపోయినాయి. సో దగ్గరలో ఎక్కడైనా మంచి షూ స్పాట్ చూసి కొనుక్కోవాలి. బేసిక్గా ఏమైందంటే నేను ఇక్కడికి ఈ బస్ స్టాండ్కి రావడానికి లేట్ అయింది. ఒక్క 1 minute గ్యాప్లో ఒక బస్సు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ బస్సు ఎప్పుడు వచ్చింది ఏంటనేది మీరు గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసి, నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, గూగుల్ మ్యాప్లో ఓపెన్ చేసి చెక్ చేసుకున్నారనుకోండి ఏ టైంకి నెక్స్ట్ బస్సు ఎప్పుడు ఉంది, నెక్స్ట్ ఎన్ని స్టాప్స్ ఉంటాయి, ఎక్కడ దిగాలి ఏంటి అనేది వివరంగా అయితే ఈ గూగుల్ మ్యాప్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి గూగుల్ మ్యాప్ని. ఎగ్జాక్ట్గా చూపించింది ఎగ్జాక్ట్గా వస్తుంది. వావ్. సో కొంచెం లిటిల్ అదే ఒకవేళ కనుక గ్రాబ్లో వెళ్ళి ఉంటే కనుక 10 రింగిట్లు పడుతుంది. అదే బస్ తీసుకున్నాం కాబట్టి ఒక రింగెట్తో అయిపోయింది. అంటే 20 రూపాయలు, ఒక రింగెట్ వచ్చి 20 రూపాయలు. ఆ లెక్కన వేసుకుంటే సేవ్ చేసింది ఒక 440 రూపాయలు మన యావరేజ్. బ్యాగ్ అయితే మనం కొన్నాం అనమాట. సో మనోడైతే 150 రింగిట్లు చెప్పాడు. నేను సస్యమేర ఏమన్నా 100 అంటే 100 వేస్తా అన్న, ఎలాగైనా తగ్గొట్టా. సో అట్లా ఉంటుంది మ్యాజిక్. అంటే 100 రింగిట్లు అంటే దగ్గరికి 2000 అవుతుంది. సో మనోడు చెప్పడం అయితే 3200 దాకా చెప్పాడు. చైనా టౌన్ పక్కనే చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మరి ఫస్ట్ అయితే చైనాకు సంబంధించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడూ నేను చైనాకి సంబంధించిన దేవుడు టెంపుల్కి అయితే విజిట్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను. ఫస్ట్ నేను షూ ఇప్పేసి లోపలికి వెళ్తుంటే షూ వేసుకుని వెళ్ళొచ్చు అన్నారు. మన హిందువులందరూ టెంపుల్ అనగానే చెప్పులు కానీ షూ కానీ విప్పేసి లోపలికి వెళ్తాం కదా, నేను అలా అనుకునే లోపలికి వెళ్ళాను. నేను షాక్ అయ్యాను లోపలికి వెళ్ళాక, వీళ్ళందరూ షూ వేసుకొస్తుంటే. చైనా టౌన్ టెంపుల్ పక్కనే శ్రీ మహామరియమ్మ టెంపుల్ అయితే ఉంది. నేను వెళ్ళే టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు భయ్య. ఇంకా లంచ్ టైం అయితే పక్కనే లిటిల్ ఇండియా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉండిద్ది అనమాట. ఆ ప్లేస్ కి అయితే వెళ్ళాను భయ్య. ఈ స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే అరే నేను ఇండియాకి వచ్చానే ఏంటి మళ్ళీ అని అనుకున్నా. ఇటు చూసిన బంగారపు కొట్టు షాపులు, ఇండియన్ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ రకరకాల అన్నీ ఉన్నాయి అక్కడే లంచ్ చేశాక మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది భయ్యా. అక్కడే 2 గంటలు స్టక్ అయిపోయా. కొంతసేపు అయ్యాక వర్షం అయితే తగ్గింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చి కేఎల్ టవర్ అనమాట. పర్ఫెక్ట్ టైంకి అయితే వచ్చాం. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం, అసలు మామూలు పర్ఫెక్ట్ టైం కాదు. ఓయమ్మా, సెక్సీ కదా. వర్షం పడింది ఇప్పుడే, మామూలు వర్షం. ఇందిరా అంత పెద్ద బ్యాంకా? ఓ సారీ. సో ఇప్పుడైతే అబ్జర్వేషన్ డెక్ అయితే అడల్ట్కి 80 అనమాట రింగెట్లు. అదే స్కై టెర్రస్ మీద నుంచి, అంటే స్కై టెర్రస్ అంటే ఇక్కడి నుంచి చూసేది చూస్తున్నారు కదా, అదే అబ్జర్వేషన్ డెక్ అయితే ఇక్కడి నుంచి అనమాట. సో ఇప్పుడు నేనైతే స్కై టెర్రస్ తీసుకోబోతున్నా. ఒకవేళ ఈ 2 కావాలనుకుంటే కనుక కాంబో ప్యాక్ ఉందన్నమాట. కాంబో 180 ఉంది. సో ఈ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. బట్ నాకైతే స్కై టెర్రస్ అనేది కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది. వెళ్ళి చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉంది ఏంటనేది. సో అది
నేను ఆఫ్లైన్లో కావాలని తీసుకుంటున్నాను. ఏంటంటే వెదర్ అయితే బాగాలేదంట, అందుకని చెప్పేసి అలౌ చేయట్లేదు. సో అయితే నేను అబ్జర్వేషన్ డెక్ అయితే వెళ్ళబోతున్నాను. స్కై టెర్రస్ అయితే రేపు మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారంట. అంటిల్ అన్లెస్ అంటే చూసారు కదా వెదర్ ఎలా ఉందో. సో అందువల్ల నేనైతే ప్లాన్ చేంజ్ చేశాను. సో బేసిక్గా ఏమైందంటే నేను అంతా ప్రిపేర్ అయిపోయి స్కై టెర్రస్కి వెళ్దాం అనుకున్నాను. వెదర్ అయితే వర్స్ట్గా ఉంది, అంటే వర్స్ట్ ఇన్ ద సెన్స్ మంచిగా ఉంది మనకి, బట్ పైకి వెళ్ళటానికి స్కై టెర్రస్ రీచ్ అవ్వడానికి అయితే లేదు. ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆవిడ చెప్పడం పైనంట లాట్ ఆఫ్ 700 మంది ఉన్నారంట. వెళ్ళటానికే పైకి రీచ్ అవ్వడానికి ఒక దగ్గరగా 1/2 అవర్ 45 మినిట్స్ పట్టింది. బట్ కిందకి రావడానికి అయితే డెఫినెట్గా 1.5 అవర్ పట్టింది. నేనైతే టికెట్ ఇస్తాను అని చెప్పారు. ఆల్మోస్ట్ తీసేసుకోవడానికి రెడీగా ఉన్నా, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఎందుకో కొంచెం సాహసం చేస్తున్నట్టు అనిపించింది. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను చివరి రోజు పెట్టుకున్నా, ఇది కొంచెం ముందు రోజు పెట్టుకోవాల్సింది. లెక్క ప్రకారం అయితే రేపు మార్నింగ్ లంకవి వెళ్తున్నాను అనమాట, అరౌండ్ ఆఫ్టర్నూన్. ఒకవేళ నాకు టైం కుదిరితే కనుక నేను మార్నింగ్ రావడానికి ప్రయత్నిస్తాను. అరౌండ్ ఓపెనింగ్ అయితే 9 o'clock అని చెప్పారు. సో లెట్స్ సీ, ఒకసారి చూసి డిసైడ్ అవుతాను ఎట్లా ఏంటి అని. ఇదే మా అబ్జర్వేషన్ డెక్, ఇదే అనుకుని ఇదే స్కై టెర్రస్ డెక్. ఇవాళ ఫోటోలు తీసుకోవాలి. ఒకవేళ నేను అదే చేసేవాడిని. సర్లే, ఇట్స్ ఓకే. ఇంకా చేసేది ఏం లేక పీటర్నాస్ ట్విన్ టవర్కి అయితే బయలుదేరాను భయ్య. అక్కడికి వెళ్ళాక కూడా సేమ్ ఇదే పొజిషన్. అట్లీస్ట్ గుర్తు కోసమైనా 2 ఫోటోలు కొట్టుకుందామని చెప్పి 2 ఫోటోలు కొట్టుకున్నాను భయ్య. వీడియోని ఇంట్రెస్టింగ్గా ఇంత చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఐ థింక్ ఈ బ్లాగ్ కూడా నచ్చి ఉంటుంది. అలా కూడా నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం కౌలాలంపూర్ నుంచి మనం నెక్స్ట్ లంకావీకి వెళ్తున్నాం. లంకావీ మటుకు మామూలుగా ఉండదండి. అదొక చిన్న దీపం అన్నమాట. ఎక్సలెంట్గా ఉండేది. అది కూడా సేమ్ ఇలాగే ఒక చిన్ని చక్కటి బ్లాగ్ చేస్తున్నాం. అక్కడ మనం దగ్గరగా ఒక 2-3 రోజులు అయితే స్టే చేస్తున్నాం. ఎలా తిరగచ్చు అంటే ఆ లోకల్లో ఎట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నది మేబీ 1 డే కానీ 2 డేస్ కానీ వెళ్తే ఎట్లా కవర్ చేయొచ్చు అనేది ఆ బ్లాగ్లో కంప్లీట్గా వివరంగా చెప్తాను. సో ఈ బ్లాగ్ చూస్తే దీంతో పాటు ఆ బ్లాగ్ని కూడా కవర్ చేయండి. అండ్ దీంతోపాటు నేను మలేషియాకి సంబంధించిన బ్లాగ్ అంటే తక్కువ బడ్జెట్లో ఒక 30-40 వేల్లో ఎలా కవర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను. ఇక్కడ ఇస్తున్నాను, చెక్అవుట్ చేయండి. అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.